శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి వేళ మనం 3వ అధ్యాయములో 105వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. నిత్య శుద్ధం నిరాభాసం నిరాకారం నిరంజనం నిత్యబోధం చిదానందం గురుం బ్రహ్మ నమామ్యహం. ఓ పార్వతీ, నిత్య శుద్ధుండును నిరాభాసుండును నిరాకారకుండును నిరంజనుండును నిత్య బుద్ధుండును చిదానందుండును నగు గురు స్వరూపమైన పరబ్రహ్మమును కూర్చి నేను నమస్కరించుచున్నాను అంటూ ఉన్నాడు పరమేశ్వరుడు. ఈ యొక్క గురు స్వరూపం, గురు శక్తి ఎట్లా ఉంటుంది అంటే, భౌతిక విద్యలకు లోనై భౌతిక విద్యలతో సంతృప్తి పడి భౌతిక ప్రపంచముతో మిళితమై ఉన్నటువంటి వాడికి ఇది తెలియబడదు. గురు శక్తిని పొందినటువంటి వాడు గురు స్వరూపమై తాను లేక లేనివాడై జీవిస్తూ ఉన్నట్టుగా అందరికీ కనపడతాడు. తాను లేనివాడై ఉంటాడు, నిత్య శుద్ధుడై ఉంటాడు. ఏ యొక్క ఆభరణాల కోసము కానీ, ఆడంబరముల కోసము కానీ, ఫలాపేక్ష కోసము కానీ, ఇతరులు మెచ్చుకోవాలను అని కానీ, ఏ వికారము కానీ లేనటువంటి, ఏ ఆకారము కానీ లేనటువంటి నిరాకారం నిరంజనం కలిగినటువంటి స్థితిలో ఉంటుంది ఆ యొక్క గురుశక్తి. గురు స్వరూపమైన పరబ్రహ్మమును కూర్చి నేను నమస్కరించుచున్నాను అంటూ ఉన్నాడు. గురు స్వరూపమైన పరబ్రహ్మము అంటే ఆ యొక్క గురు శక్తికి రూపము లేదు కదా. మరి ఇక్కడ గురు పరబ్రహ్మ స్వరూపం అని ఎందుకు అనవలసి వచ్చినది అంటే, ఆ గురు శక్తిని పొందినటువంటి వారు, ఆ గురు శక్తిని ఆవాహించినటువంటి వారు, ఆ గురు శక్తిని ఆశాంతము దర్శించినటువంటి మహనీయులు గురు స్వరూపమే అయి ఉంటారు. అందరి వలనే, అందరూ మానవుల వలనే ఉంటారు వారు. కానీ అందరి మాదిరి వికారములకు లోనై ఉండరు. అందరి మాదిరిగా ఆశ పాశములకు బంధింపబడి ఉండరు. అటువంటి వారిని గురు స్వరూపులు అంటారు. నిజమైనటువంటి గురు శక్తికి ఏ వికార ఆకార రూపాలు లేనటువంటిది కదా గురుశక్తి. ఆ గురుశక్తిని పొందినటువంటి వారు, ఆ గురుస్థితి కలిగినటువంటి వారు అదే ఉంటారు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.